హలో అండి, నేను ఇట్లు మీ బెజవాడ అమ్మాయిని. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏమైతే ప్రతి ఇయర్ కార్తీక మాసంలో శివుడికి 12 రుద్రాలతో అభిషేకం మీద చేయించుకుంటాం అనమాట. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మా ప్రెగ్నెన్సీ టైంలో కొన్నిసార్లు మిస్ అవ్వడం వల్ల ఇది నా థర్డ్ టైం అనమాట. కార్తీక మాసంలో శివుడికి రుద్రాభిషేకం చేయిస్తూ మేము పూజ చేసుకోవడము. ఇంక మేమైతే నైట్ ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో నైట్ ప్రిపేర్డ్గా లేకపోతే ఏంటంటే మార్నింగ్ కొంచెం కష్టం అవుతుంది. అంటే ఏదైనా పనులు అన్నీ కంప్లీట్గా గుర్తుండి చేయాలి అంటే మర్చిపోతూ ఉంటాం కదా. సో నైటే అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. లైక్ ముగ్గు వేయడం కానీ అన్నీ కూడా ఏంటంటే నైటే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇంకా మార్నింగే మా మామయ్య గారు ఏంటంటే దేవుడికి సంబంధించిన అన్నీ కూడా ఇట్లాంటి పూజలు ఉంటే కంపల్సరీగా ఆయనే ప్రిపేర్ చేసి మాకు ఇస్తారనమాట. అండ్ ఇంకా మా అత్తయ్య గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలా సరిపోదు అనమాట. సో సింగిల్ హ్యాండెడ్గా తన ఒక్కతే వంట మొత్తం చేసేస్తుంది అనమాట. సో వితౌట్ ఎనీ హెల్ప్. సో దట్టు ఏంటంటే నాకు ఇట్లాంటి అత్తగారు దొరకడం కూడా చాలా చాలా అదృష్టం అనమాట. సో ఏ విషయంలోనూ కూడా అస్సలు కోప్పడదు అనమాట. ఎందుకంటే తను ఎంత పనిలో ఉన్నా ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఏంటంటే నేను ఒక చిన్న హెల్ప్ అడిగినా నాకు వచ్చి చేస్తుంది. సో ఏదైనా కానీ అంత ఓపికగా ఉంటుంది అనమాట మా అత్తయ్య గారు. మా అత్తయ్య గారికి ఉన్న ఓపికలో కనీసం ఒక 50% అయినా నాకు అంత ఓపిక ఉంటే చాలు అని అనిపిస్తుంది అనమాట. సో ఈజీగా వంట మా అత్తయ్య గారికి ఒక 40 మందికి ఈజీగా ఇంట్లోనే చేసేస్తుంది అనమాట. సో అనుకోవచ్చు అందులో ఏం స్పెషల్ అని. సో అంత వయసు వచ్చినా కానీ మా అత్తయ్య గారు వంట చేయడం కానీ ప్రతిదీ నా హెల్ప్ లేకుండా తనే చేసేస్తుంది అనమాట. సో అందుకని మా అత్తయ్య గారి కోసం ఒక్క మాట అయితే చెప్పగలను. ఈ పూజ మేమైతే ప్రతి ఇయర్ అయితే చేపిస్తామండి, ఎక్కడ కూడా మిస్ చేయమనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల కానీ ఇట్లా కొన్నిసార్లు ఉంటాయి కదా. సో ప్రెగ్నెన్సీలో పూజ చేపించకూడదు అంటారు కదా. సో అట్లా కూడా ఏంటంటే మేము కొన్నిసార్లు చేపించలేదనమాట. అంటే నా 2 ప్రెగ్నెన్సీస్ అప్పుడు కూడా మిస్ అయినాయి. నాకైతే ఈ ఇయర్ అయితే 2025 అసలు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అసలు నాకేదో మొన్ననే వచ్చినది కదా January 1st అప్పుడే అయిపోతుందా, నవంబర్ వచ్చేసిందా అనిపిస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా అయిపోతుంది ఇయర్, అసలు చిటికలో అయిపోయిందనమాట. నేను ఇట్లాగే కంటిన్యూగా మాడితే బాగోదు కాబట్టి సో నేనైతే మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తానమాట. సో వంటలు మేమేం పూజ చేసాము, సో ఆ రోజు మేమేం స్పెషల్స్ చేసామని అన్నీ చూపిస్తానమాట. సో మిస్ కాకుండా అయితే చూడండి.
సో ఈరోజు స్పెషల్స్ ఏమేమి చేశాను అయితే మొత్తం చూపిస్తాను, చూసేయండి. సో గోంగూర పచ్చడి అండ్ మామిడికాయ ముక్కల పచ్చడి అయితే చేశారనమాట. అండ్ మామిడికాయ ముక్కల పచ్చడి అయితే డ్యామ్ ఎంత బాగుందండి, అంత బాగుందనమాట. సో పులిహార, పొంగలి, దోసకాయ పప్పు, చాలా వెరైటీస్ అయితే చేశారనమాట మా అత్తయ్య గారు. అండ్ సాంబార్ కానీ రసం కానీ చాలా చాలా బాగా కుదిరాయనమాట. కేసరి ఇవన్నీ చాలా బాగుంది. ఇంకా స్పెషల్స్ అయితే మామూలుగానే అత్తయ్య గారు పండుగలు వస్తే ఏంటంటే చిన్న చితక అసలు చేయరనమాట. ఇంట్లోనే పండుగ వచ్చిందంటే చాలు, లైక్ ఇట్లా సంక్రాంతి కానీ దసరా కానీ పెద్ద పెద్ద పండుగలు వచ్చాయంటే ఈజీగా ఒక 5-6 ఐటమ్స్ అయితే చేస్తుంది అనమాట. సింగిల్గా మొత్తం చేసేస్తుంది. సో కార్తీక మాసంలో అందరికీ నోములు ఉంటాయి కదా, సో ఇది ఇట్లా నోములాగా కాదనమాట. సో కార్తీక మాసంలో ఏదైనా 12 రుద్రాలతో అభిషేకం అయితే ఎందుకు చేయించుకుంటామంటే, సో ఇంట్లో పీస్ కానీ హ్యాపీనెస్ కానీ వెల్త్ కానీ అంతా బాగుంటుందని చెప్పేసి అది చేయించుకుంటే ఏదో డివోషనల్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే ఇల్లంతా మంచి వైబ్ అయితే ఉంటుందన్నమాట. అందుకని ఎక్కడ కూడా ఎప్పుడు మిస్ చేయమన్నమాట. సో దట్టు ఏంటంటే మా అత్తయ్య గారు ఈ కార్తీక మాసంలో ఈ పూజ చేసినప్పుడు కంపల్సరీ గిఫ్ట్స్ అయితే ఇస్తారు అనమాట. లైక్ ఏదైనా కానీ మన స్తోమతకు తగ్గట్టు మంచి గిఫ్ట్ అయితే వేస్తుంది అనమాట. సో అది అందరికి యూజ్ అయ్యేలాగే ఉండాలని చెప్పి అయితే వేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. బాగున్నారు బాగున్నారు. చాలు చాలులే గాయస్. అబ్బా వీడియోస్ చేస్తాను. తలిపేయండి తలిపేయండి. లేరే మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధర్మస్య ప్రచోదయాత్ సమన్మధివం సమర్పయామి.
వాడు వస్తున్నాడు. చెంగళూరు నుంచి 93 అంత ఘాటు పుట్టినరోజు అప్పుడు మీరు దర్శనానికి వెళ్తున్నారు. ఆ నైట్ నవంబర్ విజయవాడ కానీ ఎక్సలెంట్ బ్రహ్మాండంగా కనపడుద్ది. ఇద్దరు వల్ల జనాన్ని సరే ఫ్రీగా రేటింగ్ లో పోతున్నారు. అక్కడ ఉన్నాయిరా. ఇటు చూడండి అత్త. చూడండి తినండి అత్తయ్యా. వావ్ సూపర్. మీరు కనుక ఈ వీడియో ఎక్కడి దాకా చూసారంటే డెఫినెట్లీ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో అండ్ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసి ఇట్లు మీ బెజవాడ అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్.